తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని నలుగురు ప్రధాన నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది. అయితే కాగా అరెస్ట్ చేసి 100 రోజులు దాటిందని, పోలీసులు ఇప్పటికే ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదని, దీనిని పరిగణలోకి తీసుకుని డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలని నిందితుల తరపు లాయర్ వాదించగా కేసు విచారణ కీలక దశలో ఉందని, ఈ సమయంలో నిందితులకు బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. అయితే పోలీసుల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నలుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను కొట్టేసింది. దీంతో నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు మరోసారి నిరాశ ఎదురైంది. తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులోని నలుగురు ప్రధాన నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ ఇవ్వాలంటూ నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లను న్యాయస్థానం తోసిపుచ్చింది అన్నట్టుగా తెలుస్తోంది. సో వీళ్ళకి బెయిల్ ఇచ్చే అవకాశం ఉందంటారా? సందిన, మనం గమనించవచ్చు, ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులకు భిక్షకు చెప్పుకోవచ్చు. నలుగురు బెయిల్ పిటిషన్లు కొట్టివేస్తూ ఈ రోజు నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే తెలంగాణ పాలిటిక్స్ ను షేక్ చేసిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నలుగురికి అంటే ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, తిరుపతి కావచ్చు, రాధాకృష్ణ రావు అందరూ కూడా బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. ప్రధానంగా గమనిస్తే వీళ్ళు బెయిల్ ఇవ్వాలంటూ కూడా న్యాయస్థానంలో పిటిషన్ అప్లై చేశారు. ప్రధానంగా వాళ్ళు అప్లై చేసిన సబ్జెక్ట్ వచ్చేసి 100 రోజులు దాటింది కాబట్టి, ఇంకా ఛార్జ్ షీట్ దాఖలు చేయలేదు కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని డిఫాల్ట్ గా బెయిల్ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు పిటిషన్ దాఖలు చేశారు. సో దీంట్లో ప్రభుత్వం తరపున తర్వాత అంటే ఈ మన చిత్తూరు వాదించిన అడ్వకేట్ల ప్రభుత్వ అడ్వకేట్ల వాదించిన వాదనలో కేసు చాలా కీలకమైన దశలో ఉంది. దీంట్లో ఉన్న సర్కమ్స్టెన్సెస్ అంటే ప్రధానంగా వీళ్ళు చేసిన ఈ కేసు వ్యవహారంలో వీళ్ళు బయటకు వస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉంది, సాక్ష్యాధారాలు మార్చే అవకాశం ఉంది. వీళ్ళు పోలీస్ ఆఫీసర్లు కాబట్టి ఇంకా కేసు ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది. దీంట్లో గమనిస్తే ప్రధానంగా అంటే దీంట్లో జర్నలిస్టులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, తర్వాత ప్రత్యర్థులు కావచ్చు, ఈవెన్ తో జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారన్న వ్యవహారం ఏదైతే ఉందో ఆ విషయమే ఎప్పటికీ హైకోర్టు సుప్రీంకోర్టు తీసుకుంది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు బెయిల్ వద్దని చెప్పన్న వాదంతోటి ప్రస్తుతం నాంపల్లి కోర్టు ఏకీభవించింది. ప్రస్తుతం అయితే మాత్రం ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి, రాధాకిషన్లకు ఎట్టి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. మొత్తం మీద ఇన్వెస్టిగేషన్ కీలక దశలో ఉంది. ఈ వీళ్ళు బెయిల్ ఇస్తే అంటే సాక్ష్యాలు తారుకునే అవకాశం ఉందన్న వాదనలు ఏకీభవించి వాళ్ళ బెయిల్ పిటిషన్ కొట్టివేయడం జరిగింది నాంపల్లి కోర్టు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.